క్రైస్తులో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటి గురించి చింతింపకుడి. దేవుడి వాక్యం నిలిచింగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రేపటి గురించి మనం ఏం చేయొద్దంట, చింతించొద్దు. మనతో దేవుడు మాట్లాడుతున్నప్పటికి కూడా మనం రేపటి గురించి ఏం చేస్తుంటాం, చింతిస్తుంటాం. ఏం తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని ఆహారం కొరకు కానీ, వస్త్రాల కొరకు కానీ చింతించద్దు. రేపటి దినమున ఏం జరుగుతుంది, ఏం రాబోతుందని రేపటి దినం నుంచి కూడా మనం ఏం చేయదట, చింతించొద్దు. చింతించడం వల్ల మన బాధ ఎక్కువ అవుతుంది, కానీ మన బాధ మాత్రం తగ్గదండి. చింతించే నీ కొరకు, రేపటి దినం కొరకు ఏం కావాలో సమస్తం సిద్ధపరిచే దేవుడు నీకు ఉండగా, దేని విషయంలో చింతించక నీ జీవితంలో గొప్ప మేలు చేసేవాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు, నీకు సహాయం చేసే దేవుడు నీకున్నాడని గుర్తెరిగి ప్రతి చింత యావత్తు ఆయన మీద మోపి దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే సహాయం పొందుకొని చింత మొత్తాన్ని విడిచిపెట్టి దేవుడి ద్వారా గొప్ప ఆనందమును పొందుకున్నారు. రీతిగా దేవుడు ప్రతి ఒక్కరికి వారి జీవితంలో చింతను తొలగించి ఆనందము సమాధానము కలగజేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా పేపర్లో తండ్రి యొక్క ప్రార్థన ఇచ్చిన ప్రతి బిడ్డని అర్థం చేసుకో. ఏ చింత చేతని బిడ్డలు కృంగిపోయి ఉన్నారో వారి జీవితంలో ఆ చింతను తీసివేసి నువ్వే సమాధానపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.